ఏపీ తెలంగాణ మధ్య జలజగడంపై జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ముఖ్య సూచనలు చేసింది. రిట్ పిటిషన్ కాదు దాఖలు చేయాల్సింది సివిల్ సూట్ అని స్పష్టం చేసింది. అలా ఎందుకని? అసలు రిట్ పిటిషన్ కు సివిల్ సూట్ కు డిఫరెన్స్ ఏంటి? పోలవరం నల్లమల సాగర్ పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణకు అర్హం కాదంది సుప్రీంకోర్టు. రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు సూచన మేరకు సివిల్ సూట్ దాఖలు చేయాలని నిర్ణయించింది. మరి రిట్ పిటిషన్, సివిల్ సూట్ ఈ రెండింటి తేడా ఏంటి? రిట్ అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగపరమైన సమస్యలకు సంబంధించింది. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో, ఆర్టికల్ 224 ప్రకారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చు. వ్యక్తి లేదా వ్యవస్థ ప్రయోజనం కోసం రిట్ పిటిషన్ వేస్తారు. విచారణ వేగంగా, పరిష్కారం త్వరగా జరుగుతాయి. సివిల్ సూట్ అనేది ఆస్తుల వివాదాలు, ఒప్పందాల ఉల్లంఘనలు, నష్టపరిహారాలు వంటి అంశాలకు సంబంధించింది. ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్ దాఖలు చేయాలి. సివిల్ కోర్టుల్లో విచారణ జరుగుతుంది, పరిష్కారానికి టైం పడుతుంది. అలాంటప్పుడు పోలవరం నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టు రిట్ పిటిషన్ కాకుండా సివిల్ పిటిషన్ వేయమని ఎందుకు సూచించింది? 2 లేదా అంతకు మించి రాష్ట్రాల మధ్య గాని, కేంద్ర రాష్ట్రాల మధ్య గాని వివాదాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించేందుకు ఆర్టికల్ 131 ప్రకారం సుప్రీంకోర్టుకు అధికారం ఉంటుంది. విచారణ కోసం సుప్రీంలో సివిల్ సూట్ దాఖలు చేయాలి. పోలవరం నల్లమల సాగర్ వివాదంలో ఏపీ, తెలంగాణతో పాటు కేంద్ర కమిటీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణకు అనర్హంగా ప్రకటించింది. సివిల్ సూట్ వేయాలని సూచించింది. గోదావరి, కృష్ణా జలాల వివాదంలో ఏపీ, తెలంగాణతో కర్ణాటక, మహారాష్ట్రలను కూడా చేర్చాలని పేర్కొంది. సివిల్ సూట్ దాఖలు చేస్తే ఆయా రాష్ట్రాల వాదనలు కూడా పరిగణలోనికి తీసుకోవచ్చని పేర్కొంది. సుప్రీంకోర్టు సూచనతో ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్ వేయాలని నిర్ణయించుకుంది తెలంగాణ ప్రభుత్వం. మీరు ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్ లో రండి, సూట్ ఫామ్ లో రండి అని చెప్పి సుప్రీంకోర్టు అడ్వైజర్స్. దాని ప్రకారము మేము ఇమ్మీడియట్ గా ఆర్టికల్ 131 ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము. గతంలో మహారాష్ట్ర, కర్ణాటక మధ్య జల వివాదం తలెత్తినప్పుడు సుప్రీంలో సివిల్ సూట్ దాఖలు చేశారు. అలాగే రాష్ట్ర విభజన తర్వాత బీహార్తో నీటి తగువు వచ్చినప్పుడు జార్ఖండ్ సుప్రీంకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేసి గెలిచింది. రిట్ పిటిషన్ తో కేసు త్వరగా విచారణకు వస్తుంది, వేగంగా పరిష్కారం అవుతుంది. అట్ ద సేమ్ టైం ముఖ్యమైన జల వివాదాలకు సంబంధించి సివిల్ సూట్ తోనే సత్వర విచారణ, సమగ్ర పరిష్కారం, న్యాయం జరుగుతుంది. సివిల్ సూటే కరెక్ట్, కానీ అంతకన్నా మధ్యవర్తిత్వంతో జల వివాదాలను పరిష్కరించుకోవడం ది బెస్ట్ అని సూచించింది సుప్రీంకోర్టు.